హాయ్ అండి. రేపు కృష్ణాష్టమి కదండి. ఇంట్లో నేను ఏ విధంగా రెడీ చేసుకుంటున్నానో ఐడియాస్ని మీకు షేర్ చేస్తున్నానండి. ఇలా ఒక చిన్న పాట్ని తీసుకుని దానికి గమ్ అప్లై చేసి క్లాత్ని అంటిస్తున్నానండి. ఈ ప్లేస్లో కలర్స్ ఉంటే వాటినైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా క్లాత్ని అంటించిన తర్వాత బాల్ చైన్తో దీన్ని డెకరేట్ చేస్తున్నానండి. అక్కడక్కడ ఇలా బాల్ చైన్స్ని అంటిస్తున్నాను. వాటి మధ్యలో ఇమిటేషన్ మిర్రర్స్ని అంటిస్తున్నానండి. ఉంటే ఇంకా హెవీగా అయినా రెడీ చేసుకోవచ్చండి. ఇలా పైన స్టోన్స్ని అంటిస్తున్నాను. ఇలా పాట్ని రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో వెన్న కోసం అని చెప్పి కాటన్ని ఇలా పెడుతున్నానండి. తర్వాత పాదాల కోసం ఇలా ఆకుల్ని తీసుకున్నానండి. ఆకుల్ని తీసుకుని పాదం షేప్లో ఇలా కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ ముగ్గు వేయడం రాకపోయినా మనం ఇలా అయినా కానీ ట్రై చేయొచ్చు. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని ఆకుల్ని పాదం షేప్లో కట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇలా పువ్వులతోన డెకరేట్ చేసుకోవచ్చండి. మన దగ్గర ఉన్న పువ్వులతో ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 రకాలుగా చేసి చూపించానండి. ఇలా ఇంట్లోనే ఈజీగా ఉన్న వాటితో అందంగా రెడీ చేసుకోవచ్చండి. ఐడియాస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.